అందరికీ నమస్కారం. నా పేరు తాతాజీ. వెల్కమ్ టు తాతాజీ ఐకానట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అదే సీనియర్ సిటిజన్ కార్డ్. ఏంటి సీనియర్ సిటిజన్ కార్డ్? దీన్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీన్ని మంజూరు చేయడానికి ఎంత టైం పడుతుంది అనే విధానం గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మీ ఇంట్లో ఎవరైనా సరే 60 సంవత్సరాలకు పైబడినటువంటి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ కార్డ్ని అప్లై చేయాలి. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని కానీ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని కానీ కలిసినట్టయితే వారు ఏపీ సేవా పోర్టల్లో ఈ కార్డుని మీకు అప్లై చేస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్, అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే బ్లడ్ గ్రూప్. ఇవన్నీ కూడా మనకి కార్డు మీద అపేర్ అవుతాయి కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుందండి. నేను ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డు యొక్క యూజెస్ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ పర్పస్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించినప్పుడు 25% రాయితీని పొందవచ్చు. అలాగే ట్రైన్ రిజర్వేషన్ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ని ఫ్యూచర్లో మ్యాండేటరీ చేసే అవకాశం కూడా ఉన్నది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల పొందొచ్చు. అలానే బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీసులో సపరేట్ క్యూ లైన్లో పంపించడానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ని అడిగే అవకాశం ఉందన్నమాట. నేను ఈ సీనియర్ సిటిజన్ కార్డు యొక్క అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది మనం ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. ఇందులో ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకొని ఫిల్ చేయండి, ఎలాంటి మిస్టేక్స్ గట్రా ఎంటర్ చేయకండి. సో ఇక్కడ సెకండ్ కాలంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. థర్డ్ కాలంలో ఏంటంటే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేస్తామండి. ఫాదర్ నేమ్ ఎవరికి మేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసినప్పుడు ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ జెండర్ మెన్షన్ చేస్తామండి. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, థర్డ్ జెండర్ కూడా ఈ కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్న ప్రకారంగానే ఇక్కడ నింపాల్సి వస్తుంది. దాని తర్వాత కాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క సబ్ కాస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందండి. అలాగే రిలీజియన్ కూడా మెన్షన్ చేయాలండి. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్లో ఫిల్ చేయాలి. వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ కూడా, వాళ్ళు మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, డివోర్స్డా, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలండి. ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ఉందా లేదా అనే డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్లో అడుగుతారు, అవి కూడా ఫిల్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలండి. మీరు ఉంటున్నట్టు ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా. ఒకవేళ కానీ రెండు ఒకటే అనుకోండి, రెండు ఒకసారి ఎంటర్ చేసేసేయండి. అలాగే మీ బ్లడ్ గ్రూప్ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా కార్డు మీద డిస్ప్లే అవుతాయి. సో ఎలాంటి మిస్టేక్స్ ఇవ్వవద్దు, గ్రూపింగ్ చేయించుకునే డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నెంబర్ కూడా అడుగుతుంది. అంటే మీ ఫ్యామిలీలో ఎవరిదన్నా సరే వాళ్ళ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పేరు కూడా ఇవ్వాలి. ఈ రెండు డీటెయిల్స్ కూడా కార్డ్ మీద డిస్ప్లే అవుతాయండి. నెక్స్ట్, డస్ యూ హ్యావ్ ఎనీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే క్వశ్చన్ ఏంటంటే, మన ఆధార్ కార్డులో గతంలో ఏమన్నా సరే మార్పులు, చేర్పులు, కూర్పులు చేసామా లేదా అనే దాని గురించి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ అధికారి అయితే అక్కడ ఉన్నారో అధికారిని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే మన ఆధార్ అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసిస్తారు. ఇది అందులోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది కూడా. ఎన్నిసార్లు చేంజెస్ చేసామో అనే డీటెయిల్స్ వాళ్ళు అక్కడ ఇస్తారు. సో దీనికోసం మనం ఖచ్చితంగా ఏంటంటే ఆధార్ లింక్డ్ నెంబర్ అనే ఫోన్ కూడా మనం పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా వాళ్ళు ఆధార్లోని ఎలాంటి అప్డేట్ ఏమైనా చేసామా లేదా అనేదాన్ని వాళ్ళు చెక్ చేస్తారనమాట. దాని తర్వాత మన అథెంటికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మన డీటెయిల్స్ అనేవి పూర్తి లెవెల్లో ఆధార్ కార్డులు ఎలాగైతే ఉన్నాయో అలాగా అప్డేట్ అవుతాయి. అలాగ అప్డేట్ అయినప్పుడు మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవుతుందండి. ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఫ్యామిలీలో ఒకరికి మాత్రమేనా అంటే అలాగేం లేదండి. ఒక ఫ్యామిలీలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇద్దరుంటే ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ముగ్గురుంటే ముగ్గురు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఒక ఫ్యామిలీకి ఒక కార్డులా కాదండి. ఇది ఒక పర్సన్కి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్డుకి ఎలిజిబుల్ అండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, సైనింగ్ అవుట్ ఫర్ టుడే, తాతాజీ ఐకానట్స్. థ్యాంక్ యూ.